యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు మనము యోహాను సువార్త నుండి ప్రశ్నలు మరియు జవాబులు తెలుసుకుందాం. 1. గలిలయలోని కానాను ఊరిలో జరిగిన వివాహమునకు ఎవరెవరు పిలువబడ్డారు? జవాబు: గలిలయలోని కానాను ఊరిలో జరిగిన వివాహమునకు యేసు తల్లి, ఆయన శిష్యులు పిలువబడ్డారు. 2. వివాహ విందులో ఏమి అయిపోయింది? జవాబు: వివాహ విందులో ద్రాక్షారసము అయిపోయింది. 3. ద్రాక్షారసము అయిపోయినప్పుడు యేసు తల్లి ఏం చేసింది? జవాబు: ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి యేసుతో ద్రాక్షారసం అయిపోయింది అని చెప్పింది. 4. ద్రాక్షారసం అయిపోయినది అని చెప్పిన తల్లితో యేసు ఏమన్నాడు? జవాబు: అమ్మా, నాతో నీకేమి పని? నా గడియ ఇంకా రాలేదు అని చెప్పాడు. 5. యేసు తల్లి అక్కడ ఉన్న పరిచారకులతో ఏమి అన్నది? జవాబు: యేసు మీతో చెప్పినది చేయడని యేసు తల్లి అక్కడి పరిచారకులతో చెప్పాను. 6. యూదుల శుద్ధీకరణాచారము ప్రకారము పెండ్లి విందులో ఏమి ఉండాలి? జవాబు: యూదుల శుద్ధీకరణాచారము ప్రకారము పెండ్లి విందులో ద్రాక్షరసము ఉండాలి. 7. యేసు అక్కడి పరిచారకులతో ఏం చేయమన్నాడు? జవాబు: అక్కడ ఉన్న ఖాళీ బాణలను నీళ్లతో నింపుడని అక్కడి పరిచారకులతో యేసు అన్నాడు. 8. ఖాళీ బాణలు నీళ్లతో నింపిన తరువాత యేసు పరిచారకులను ఏం చేయమన్నాడు? జవాబు: మీరు ఇప్పుడు ముంచి వాటిని విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పాను. 9. యేసు నీళ్లను ద్రాక్షారసంగా మార్చిన సంగతి ఎవరెవరికి తెలుసు? జవాబు: ఆ బాణలలో నీళ్లు నింపిన పరిచారికులకు, యేసు తల్లి, యేసు శిష్యులకు, యేసుకు మాత్రమే తెలుసు. 10. ద్రాక్షారసమైన నీళ్లు రుచి చూచి విందు ప్రధాని పెండ్లి కుమారునితో ఏమన్నాడు? జవాబు: ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోస్తారు. నీవైతే ఇప్పటి వరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొని ఉన్నావు అనెను. 11. యేసు యందు యేసు శిష్యులు ఎందుకు విశ్వాసం ఉంచిరి? జవాబు: గలిలయలోని కానా అను ఊరిలో జరుగు పెండ్లి విందులో నీళ్లను ద్రాక్షారసంగా మార్చిన యేసునందు ఆయన శిష్యులకు మంచి విశ్వాసము కలిగెను. యేసు కానాలో చేసిన మొదటి సూచక క్రియ ఇది. 12. కానా నుండి యేసు తల్లి, యేసు శిష్యులు ఎక్కడికి వెళ్ళారు? జవాబు: కానా నుండి యేసు సహోదరులు, యేసు తల్లి, యేసు శిష్యులు కపెర్నహూమునకు వెళ్ళారు. గలిలయలోని దేశంలోని కానా అను ఊరిలో వివాహం జరుగుతుంది. ఆ వివాహానికి యేసును, యేసు తల్లిని, యేసు శిష్యులని పిలిచారు. యూదుల శుద్ధీకరణాచారం ప్రకారము పెండ్లి విందులో ద్రాక్షారసం ఉండాలి. అయితే విందు మధ్యలో ద్రాక్షారసం అయిపోయింది. ద్రాక్షారసం అయిపోయిన సంగతి యేసు తల్లికి తెలిసి ఆ విషయం కుమారుడైన యేసుతో చెప్పింది. యేసు, అమ్మా, నాతో నీకేమి పని? నా గడియ ఇంకా రాలేదు అని చెప్పాడు. యేసు తల్లి అక్కడ ఉన్న పరిచారకులతో యేసు చెప్పినది చేయుడని చెప్పింది. యేసు అక్కడి పరిచారకులతో ఖాళీగా ఉన్న బాణలను నీటితో నింపమని అన్నాడు. తర్వాత మీరిప్పుడు ఆ బాణలోనివి ముంచుకొని
విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని పరిచారకులతో చెప్పగా వారు నీళ్లు ద్రాక్షారసంగా మార్చిన దానిని విందు ప్రధాని యొద్దకు తీసుకొని పోయి ఇచ్చారు. ఆ ద్రాక్షారసము ఎక్కడి నుండి వచ్చిందో అది ముంచి తీసుకొని పోయిన ఆ పరిచారకులకు మాత్రమే తెలుసు, కానీ మరి ఎవరికి తెలియదు. ద్రాక్షారసమైన ఆ నీళ్లు చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడు మొదట మంచి ద్రాక్షారసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోస్తారు, నీవైతే ఇప్పటి వరకు మంచి ద్రాక్షారసం ఉంచి పోస్తున్నావు అన్నాడు విందు ప్రధాని. గలిలయలోని కానా అను ఊరిలో జరిగిన వివాహంలో యేసు మొదట చేసిన అద్భుతమైన సూచక్రియ నీటిని ద్రాక్షారసంగా మార్చుట. దీనిని చూచి యేసు శిష్యులు యేసునందు విశ్వాసం ఉంచారు. కానా ఊరు నుండి యేసు తల్లి, యేసు శిష్యులు బయలుదేరి కపెర్నహూము అనే పట్టణానికి వెళ్ళారు. థ్యాంక్ యూ.